హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. బాగున్నారా? నేను బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? చూశారు కదా, ఇంతకుముందు నట్స్ బ్రేక్ఫాస్ట్గా ఏం తింటానో చూశారు కదా. దాంట్లో ఇంతకుముందు యాపిల్ కలిపాను. ఇప్పుడు యాపిల్ లేకుండా క్యూకుంబర్ అనమాట, మన కీరా దోశ అంటాం కదా, ఆ విధంగా ఈ కలిపిగిన తినచ్చు. ఓకేనా? చూడండి, వాల్నట్స్, ఖర్జూర పళ్ళు, బాదం పప్పు, తర్వాత ఈ శనగలు, కీరా దోశ, ఇవన్నీ రాత్రిలో నానబెట్టి, కీరా దోశ నానబెట్టకూడదు, ఖర్జూర నానబెట్టకూడదు. ఈ మూడు ఐటమ్స్ రాత్రిలో నానబెట్టి పొద్దున్నే అవి తోలు ఒలిసేసి, ఏవి బాదం పప్పు తోలు ఒలిసేసిన తర్వాత తింటే బాగుంటుంది అనమాట. ఈ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ దోశలు అవి ఇవి ఎప్పుడో ఒకసారి తినొచ్చు, కానీ రోజు ఎక్కువ తినకూడదు. ఈ తినడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరందరూ బాగుంటారు కదా. ఇట్లే మీరందరూ వీడియో చూసి ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఇక్కడ నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ సౌదీలో ఉన్నాను కదా, చాలా బాగుంది. ఇక్కడ కవిత కూడా వంటలు చేస్తుంది, ఆ వీడియోలు కూడా పెడుతున్నాము చూడండి. మరి లైటింగ్ ఎట్లుందో మరి ఒకసారి చెప్పండి. వాయిస్ అంతా క్లియర్గా ఉందా? ట్రైపాడ్ ఇంకా తీసుకోలేదు ఫ్రెండ్స్, బయటికి పోలేదు. అక్కడ పోయిన తర్వాత నేను ట్రైపాడ్ తీసుకొని ఇంకా బాగా వీడియో తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇవి ఎట్లున్నాయి అనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఏం దండికి ఖర్చు ఏం కాదు. ఒకసారి తెచ్చిపెట్టుకుంటే కన్నా మీకు ఉంటాయి. ఒక గుప్పెడు తింటే చాలు. ఓకేనండి? ఇవి మంచిది కదా, మీకు కొంతమందికి యూజ్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో నేను డబల్గా పెట్టాను, మరి ఎట్లా వచ్చిందో చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఉండేదా మరి. బై బాయ్, లవ్ యూ ఆల్.